ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుచున్నాడు. వారి యొక్క జీవితములు ఎడారి వలెను అరణ్యము వలెను అటువంటి స్థితిని కలిగి ఉన్నవి. అలాంటి జీవితాల్లో త్రోవను నీళ్లును ఆయన పారజేయుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మీతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఇంతవరకు మీ జీవితము అరణ్యము వలెను ఎడారి వలెను ఉండినను త్రోవ కలగజేసి నదులను పారుచేయుట ద్వారా శశశ్యామలమైనదిగా ప్రభు చేయును. అందు నిమిత్తము మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాలు ఎడారి వలెను లేక అరణ్యము వలెను ఎందుకు పనికిరాని జీవితాలు అని మీరు తలంచి ఉండవచ్చును. యేసు క్రీస్తుని ఎప్పుడైతే మీరు వెంబడిస్తున్నారో, ఆయన మార్గముల యందు నడవడానికి మీరు ఇష్టపడుతున్నారో, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యమును మీరు ఎక్కువగా ప్రేమించుచున్నారో, ఆ కారణమును బట్టి దేవుడు మీ జీవితాలను సస్యశ్యామలముగా అనగా చిగురింపజేస్తాడు. ఎండిన భూమిని దేవుడు నదులు పారజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితం ఒక అరణ్యము వలె ఉండి ఉండవచ్చును. మీ జీవితం ఒక ఎడారి వలె మారి ఉండవచ్చును. నేనెవరికి పనికిరాను, లోకములో ఎవరికి నేను ఉపయోగము లేను, నా జీవితము ఒక అరణ్యము లాంటిది, ఎడారి లాంటిదని మీరు ఒంటరిగా తలంచుచున్నారేమో. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి, దేవుని యొక్క మాటల యందు విశ్వసించండి. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అని అంటున్నాడు. ఆ నూతన క్రియ ఏమిటంటే, ఆ నూతన క్రియ ఏమిటనగా అరణ్యములో త్రోవ కలగ చేయటము, ఎడారి లాంటి మీ జీవితాలను చిగురింపజేయడము. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు దేవుని యందు ఉన్నారు కాబట్టి ఆయన నూతన సృష్టిగా మిమ్మల్ని చేస్తున్నాడు. మీ జీవితాల్లో నూతన క్రియను చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమందు దేవుని సందులో ప్రార్థించు. అరణ్యము ఎడారి లాంటి నీ జీవితాన్ని సస్యశ్యామలమైన జీవితముగాను, ఆశీర్వాదమునకు ఉపయోగపడే జీవితముగా నీ జీవితాన్ని చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించు. తప్పక దేవుడు నీ జీవితాన్ని చిగురింపజేసి ఫలింపజేసి ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, మీ యొక్క బిడ్డల జీవితాలను నదుల వలె, దేవా నీకు స్తోత్రం అయా, నీ బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చండి, చిగురింపచేయండి, నదులను పారజేయండి ప్రభా. నీ బిడ్డల సమస్యలను, నీ బిడ్డల యొక్క పరిస్థితులను నీవెరిగిన దేవుడవు. కృపతో ఉదయకాల సమయంలో నీ బిడ్డల ప్రార్థన అంగీకరించి జ్ఞాపకం చేసుకొని నడిపించి మీరే బలపరిచి దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.